నా దైవము నీవే, నీకే స్తుతి ఆరాధనా. పరలోక తండ్రి, నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా. సర్వము నీవే, నా దైవము నీవే, నీకే స్తుతి ఆరాధనా. త్రియేక దేవమా, నా ప్రాణ ప్రియుడా, నీకే స్తుతి ఆరాధనా. సర్వము నీవే, నా దైవము నీవే, నీకే స్తుతి ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
మన కుటుంబమును దీవించమని స్తుతించుదా, మా కుటుంబమును ఆశీర్వదించమని స్తుతించుదా, సర్వశక్తిమంతుడిని స్తుతించుదా, ఘనతకు అరుడైన దేవుని స్తుతించుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, జ్ఞానమునకు అధిపతి అయిన సర్వేశ్వరా, జ్ఞానమునకు మూల కారణమైన సర్వేశ్వరా, మీకే స్తుతి కలుగును
ఈ స్థలం కదలింప మా హృదయం నింప ఈ స్థలం కదలింప మా హృదయం నింప దిగి రావయ్యా మాపై దిగి రావయ్యా రావయ్యా
దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాథుని. అందరూ కలిసి పాడుదాం. రండి ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాథుని. చేతులు పైకి లేపి హల్లెలూయా
నిన్ను నేను దీవించి నిన్నే ఒక దీవెనలుగా మారుస్తానని, నీ సంతతిని దీవిస్తానని, నీ పిల్లలను దీవిస్తానని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈనాడు చిన్నారి బిడ్డల యొక్క పండగ. లోకం చిన్నారి బిడ్డల కొరకు ఈ రోజుని ప్రత్యేక విధంగా సమర్పించి కొడియాడుచున్నది. మన పిల్లలందరినీ దేవుని పాదంని సమర్పించుకుంటున్న సమయం ఇది. నీ పిల్ల, నీ కొడుకు, నీ కూతురు ఎట్టి పరిస్థితుల్లో ఉండినా కూడా ఇప్పుడు తండ్రికి సమర్పించుకో. ఆయనకు ఆరోగ్యం బాగలేదా? నీ కూతురుకు ఆరోగ్యం బాగలేదా? చదువుటం రాట్లేదా? అప్పుడప్పుడు వ్యాధిలో పడిపోతున్నదా? జ్ఞాపక శక్తి లేకుండా అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతుందా? పుట్టినప్పటి నుండే హాస్పిటల్ ఇల్లు హాస్పిటల్ అని తిరుగుతున్నావా? హృదయములో ద్వారం, లంగ్స్లో ప్రాబ్లం, ఆస్మా వ్యాధి, తొమ్మిది నెలల ముగించుటకు మునిపే పుట్టటం వలన జ్ఞానం తక్కువ, తెలివితేట తక్కువ, పుట్టినప్పటి నుంచి నడవలేదు, సరిగా మాట్లాడటలేదు, భయపడుతున్న స్వభావం. చీకటి అంటే ఆమె భయపడుతుంది. రాత్రిలో ఎల్లప్పుడూ కూడా భయపడుతుంది. నెలకి ఒక్కసారి అయినా ఆమె వ్యాధిలో పడిపోతున్నది. నా కొడుకు ఏమవుతాడో, నా కూతురుకి ఏమవుతుందో, ఆయన భవిష్యత్తు ఏమవుతుందని ప్రతి నిమిషం భయపడుతున్నా. నా హృదయమును చూడుము దేవా. మా పిల్లల కొరకు ప్రత్యేక విధంగా ఈరోజు మేము చెయ్యం ఆరాధన మీకు ప్రీతికరంగా ఉండునుగాక. మా పిల్లల మీద నీ కుడి హస్తమును వచ్చి ఈరోజు దీవించుము. ఈ పాపం నిండిన లోకంలో స్వామి, పిల్లలు చిన్న వయసులోని పాపం తెలుసుకొని ఎన్నెన్నో పాపంలో పడిపోతున్నాడు. సినిమా మోకం, హీరోయిన్ వర్షిప్, WWF, భయంకరమైన గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, ఎన్నెన్నో తప్పు అలవాటములు, తల్లిదండ్రులు సరిగా గౌరవించకుండా మాయలో కట్టుబడి బడికి వెళ్ళకుండా తిరుగుతున్న పిల్లలు, చిన్న వయసులోనే ప్రేమ నీటిలో పడి కామములో కట్టబడి అభిషేకంని కోల్పోయిన పిల్లలు, అమ్మా నాన్న లేనని పిల్లలు, అమ్మా నాన్న ఉండి కూడా అనాథగా ఉంటున్న పిల్లలు, నా కొడుకుని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రతిదానికి భయపడుతున్న నా కూతురుని నీకు సమర్పిస్తున్నా. ప్రతిదానికి కోపపడుతున్న నా కొడుకుని సమర్పిస్తున్నా. చిన్న వయసు నుండే మాట సరిగా రాలేని నా కొడుకుని సమర్పిస్తున్నా. యెరెమీయా గ్రంథం 29:11 పలికితివే స్వామి, నీ కొరకు నాకున్న ప్రణాళిక నాకు మాత్రమే తెలియను. అది బంగారు భవిష్యత్య, అది నీ నాశనం కొరకు కాదు అన్నావే. యెరెమీయా 1వ అధ్యాయం 5వ వచనంలో, తల్లి గర్భంలో నీ రూపొందించుటకు మునుపే నేను నిన్ను ఎన్నుకొన్నాను, అభిషేకించి ఉన్నాను అని పలికితివే స్వామి. నా బిడ్డలను
దీవించు. చదువుతున్న నా కుమారుడిని దీవించు. కాలేజీకి చదువుతున్న నా కుమార్తెని దీవించు. చదువు సరిగా రాలేదు కనుక ఇంటిలోనే ఉండిపోతానని ఏడుస్తున్న నా కూతుర్ని కొడుకుని చూడుమయ్యా. కరువు కట్కం అప్పు బాధల వలన మంచిగా చదువుటకి జ్ఞానం ఉండి కూడా పనికి వెళ్తున్న నా కొడుకుని కూతురుని సమర్పిస్తున్నాను. తల్లిదండ్రులు పొందిన అప్పుని తీర్చుటకు శక్తి లేకుండా బానిసలుగా ఇంటిలో పని చేస్తున్నవాడు చైల్డ్ లేబర్స్ని మీకు సమర్పిస్తున్నాం. చిన్న వయసులో ఉన్నప్పుడే పెద్దవాళ్ళ వలన వాడుకోబడిన పిల్లలను, చైల్డ్ అబ్యూస్ చేయబడిన వారిని నీకు సమర్పిస్తున్నాం. అమ్మ నాన్న ఉండి ఏంటి ప్రయోజనమని కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలను మీకు సమర్పిస్తున్నాము. స్వామి దయచూపుము. జ్ఞానమునకు అధిపతి అయిన దేవా, జ్ఞానం తక్కువ ఉన్నవాడు నన్ను అడగవచ్చు, నేను వారికి జ్ఞానం దయచేస్తానని పలికిన సర్వేశ్వర, నీ జ్ఞానమును మా బిడ్డలకు దయచేయదు. లోకం పాపమయముగా ఉండగా నా కూతురు కొడుకు పడిపోకుండా కాపాడుము. తల్లిదండ్రులు గౌరవించు జ్ఞానమును వారికి ప్రసాదించు. యేసయ్యా, లూకా 2వ అధ్యాయం 42వ వచనములో తల్లిదండ్రులకు విధేయతను చూపించితివే స్వామి. ఇప్పుడు కూడా నా బిడ్డలను నీకు సమర్పిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. ప్రత్యేక విధంగా మా కథోలిక క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలను మీకు సమర్పిస్తున్నాం. ఇంకా ప్రత్యేక విధంగా పుట్టినప్పటి నుండే బలహీనంలో ఉన్న బిడ్డల కొరకు సమర్పిస్తున్నాం. తల్లి గర్భంలోనే వ్యాధితో ఉండి పుట్టిన పిల్లలను సమర్పిస్తున్నాం. ఎయిడ్స్ వ్యాధితో జన్మించిన బిడ్డలను సమర్పిస్తున్నాం. తల్లి గర్భం నుండి వచ్చినప్పుడే పచ్చికామాల ఇంకా రహస్యమైన వ్యాధులతో జన్మించిన బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. దీవించమయ్యా, ఆశీర్వదించుము స్వామి. దైవజనులారా, మీ పిల్లలు నీ పక్కన ఉండినా వారిని పక్కన కూర్చోపెట్టుకోండి. పరలోక కిటికీలను తెరిచి దేవుడు వారిని ఆశీర్వదించమని, నేను నిన్ను దీవిస్తాను, ఎవరు పొందలేని జ్ఞానమును నీకు వసగుతానని సాలమోనుకు పలికిన ఆ యేసు దేవుడు, ఆ రక్షకుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు మన పిల్లలను మీకు కూడా ఆశీర్వదించాలని, చిన్నారి బిడ్డల మీద చేయి ఉంచి దైవరాజ్యం ఇట్లాంటి వారిదే అని వారిని యేసయ్య దీవించాడే. ఈరోజు ఈ పవిత్రమైన ఆరాధన సమయమున మన పిల్లలందరి మీద పేరు పేరుగా యేసు తన కుడి హస్తమును ఉంచి ఎడమ హస్తముతో వారిని ఆదుకొని దీవించుమని, వారిని ప్రేమతో ముద్దు పెట్టుమని, పక్కన ఇంటి ఉన్నవారు పిల్లలు ఆరోగ్యంతో ఉండగా, హుషారుగా ఉండగా, నా కొడుకు చాలా డల్లుగా ఉన్నాడని, మొగవాటముతో ఉన్నాడని, పుట్టినప్పటి నుండి ఆయనలో కొన్ని బలహీనతలు ఉన్నాయని, చూపు తక్కువ ఉందని, చెవి వినటం తక్కువ ఉందని, కడుపులో నుండి చిన్నప్పటి నుండి ఒకే ఒక కిడ్నీతో జన్మించాడని, అల్సర్ వ్యాధి ఉన్నదని, రక్తం సంబంధించిన వ్యాధి ఉన్నదని, నా కూతురుకి పచ్చికామల ఉన్నదని, ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉన్నదని, హాస్పిటల్కు నా కొడుకుని ఇప్పుడు కూడా నేను మోసుకొని వెళ్తున్నాను, ఆయన సరిగా నడవలేదని, మంచిగా నడిచిన వ్యక్తి దారిలో మధ్యలోనే నడవటంని మానేశాడని, సైతాను వలన పీడింపబడిన పిల్లలను, దురాత్మ వలన చూపుని కోల్పోయిన వారిని, మన కుటుంబంలో ఉన్న పసి బిడ్డలను
గర్భములో ఉన్న బిడ్డలను దేవాలయములో పనిచేయుటకు పంపబడిన గురు విద్యాధరులు, సెమినరీస్ని, కాలేజ్ చదువుతున్న అందరి మీద మన పిల్లలు అందరిని దేవుడు కాపాడుమని పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించమని పాడి స్తుతించి ఆరాధిస్తాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. మాతో కలిసి ప్రతి ఒక్క పాటను కూడా మళ్ళీ మళ్ళీ మనం పాడటకు కారణం మీరు విని మాతో కలిసి పాడాలని. ఈరోజు తప్పకుండా నా కొడుకుని దేవుడు దీవిస్తాడు, తప్పకుండా నా కూతురుని ఆశీర్వదిస్తాడని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దైవ బలిపీఠము నుండి దేవుని ఆశీర్వాదం ఈ పిల్లల మీద ఇప్పుడు కుమ్మరింపబడుతున్నది. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డలను కాలు స్థిరపరచబడుతున్నది, వారు చేతులు స్థిరపరచబడుతున్నది. క్రైస్తవ బిడ్డలు మాత్రం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు తన కుడి హస్తముతో తాకుతున్న సమయం. హల్లెలూయా. దారా దారా దగ దగ నగునుగు నిధిరిక రమణ శందోరి రేఖవ. యేసయ్యా, నా కడుపులో నా పిల్లలు ఉంచుది నీవయ్యా, అది మీరిచ్చిన ఆశీర్వాదం, నా పిల్లలు నీరిచ్చిన సంపద స్వామి, నువ్వు ఇచ్చిన బహుమానం. నా పిల్లలను దీవించుము, పరలోక కిటికలను తెరవము, చిన్నారి బిడ్డలను దగ్గరట్టుకి రమ్మని పిలిచిన దేవా, దీవించిన దేవా, చిన్నారి బిడ్డల వలె మీరు మారాలని పలికిన యేసు, నా బిడ్డలను దీవించుము స్వామి. మా కత్తోలిక సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించుమయ్యా, ప్రతి ఒక్క యువతి యువకుడులను దీవించుము స్వామి. అయ్యా, ప్రతి ఒక్క వ్యాధిలో ఉన్న పిల్లలకు విడుదల. ఈ రోజు జ్ఞానం తక్కువ ఉన్న బిడ్డలకి దైవ జ్ఞానం అనుగ్రహించబడునుగాక. యేసుని అభిషేకం, యేసుని రక్తమయారు వ్యాధిని కడుగునుగాక, యేసుని శక్తి పిల్లలను తాకునుగాక. యోవేల్ 2:28 ప్రకారం చివరి రోజుల్లో యువతులు దర్శనం చూస్తారని పలికితివే దేవా. మీ స్తుతులను పాడటకు యువతి యువకుడులు కత్తోలిక సంఘంలో లేపబడునుగాక. ప్రవచన ఆత్మ, స్వస్థపరచు ఆత్మ, స్వార్థ పరిచర్య చెయ్యు ఆత్మ కత్తోలిక సంఘంలో ఉన్న బిడ్డలకు వసగపడుచున్న సమయం ఇది. హల్లెలూయా. ఎవరెవరు ఆరాధన చూస్తున్నారో, ఎవరెవరు పాల్గొంటున్నాడో, నీ పిల్లలు మాత్రం కాదు, మన గల్లీలో ఉన్న పిల్లలు, మన గ్రామంలో పిల్లలు, మన దేశంలో ఉన్న పిల్లలు, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ దేవుడు దీవించమని పాడి స్తుతించుదాం, ఆశీర్వదించుదాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. అందరూ కలిసి పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మ
వారికి గర్భం అందించి కూడా 1, 2, 3, 4 సారి అని నిలబడలేదు. అబార్షన్ కలిగింది. జన్మించి 1 వారంలోనే నా కొడుకు చచ్చిపోయాడు. నా బంగారు బిడ్డ చచ్చిపోయింది. భయంకరమైన వ్యాధి వచ్చిన పిల్లలను మరణింప చేసింది. భయంకరమైన జంతువులు పాము కడిచిన కొడుకు చచ్చిపోయాడు. విరోచన, పచ్చికామాల, విష జ్వరం, ఇవి దీని వలన మాత్రం కాదు, తల్లిదండ్రులే చంపేసిన పిల్లలు, అడ్డంగా ఉన్నాడని చంపేసిన బిడ్డలు, యాక్సిడెంట్లో చనిపోయిన చిన్నారి బిడ్డలు, వర్షంలో ఇల్లు కూలిపోయి దానిలో పడిపోయిన పిల్లలు ఆత్మ దేవుడికి సమర్పించుకుందాం. ఈ నవంబర్ నెలలో సకల ఆత్మల కొరకు ప్రార్థన చేయుటకు శ్రీ సభ మనం పిలుస్తుండగా, కథోలిక సంఘములో, కథోలిక కుటుంబంలో చనిపోయిన ప్రతి ఒక్క చిన్నారి బిడ్డల ఆత్మలను దేవుడికి సమర్పించుకుందాం. పాలించే ప్రభుడవు, లాలించే ప్రభుడవు, నీ కొడుకు నీ కూతురికి నిత్య విశ్రాంతిని, దైవ ముఖమును చూడు వాక్యమును, పరలోకములో రెక్కలతో తెల్ల వస్త్రం ధరించి ఓసాన పాడుతున్న భాగ్యమును చనిపోయిన మన బిడ్డలకు దేవుడు దయచేయమని, ఆకలితో చనిపోయిన బిడ్డలు సోమాలియా, సౌత్ ఆఫ్రికా, ఇంకా మన దేశంలోనే ఆకలితో అలమాడి చనిపోయిన చిన్నారి బిడ్డలు ఆత్మలను దేవునికి సమర్పించుకుందాం. చిన్నారి బిడ్డలను కాపాడుటకు తన ప్రాణముని కోల్పోయిన వారిని సమర్పించుకుందాం. చిన్నపిల్లను పాపం కొరకు వాడుకోకూడదని ప్రతి ఒక్కరి నుండి కామ ఆత్మను వెళ్ళగొట్టమని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం. గర్భములోనే అమ్మాయి అని తెలిసి చంపేయబడిన పిల్లల కొరకు ప్రార్థన చేసుకుందాం. డబ్బు కొరకు కూతురుని అమ్మేసిన వారిని సమర్పించుకుందాం. చిన్న వయసులోనే వ్యభిచార పాపానికి నడిపింపబడుతున్న వారిని సమర్పించుకొని కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. చదువుని మానేసి కుటుంబంని కాపాడుటకు ఎండలో పనిచేస్తున్న చిన్న ఆ రేలుకు సంబంధించిన బిడ్డలను సమర్పించుకుందాం. చిన్న చిన్న కొట్టు షాప్లో, ఫైర్ ఫ్యాక్టరీలో, ఇనుము ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్నారి బిడ్డలను సమర్పించుకుందాం. చనిపోతున్న పరిస్థితిలో ఉన్న అమ్మాని, నానాని, తమ్ముడిని, చెల్లిని కాపాడుటకు భిక్ష అడుగుతున్న బిడ్డలను సమర్పించుకుందాం. మన కన్నుకు చూడలేని ప్రదేశంలో భిక్ష అడుగుతున్న బిడ్డలందరినీ సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. నీ కడుపులో పుట్టిన కొడుకుకు ప్రార్థించినట్లు దేశంలోని అందరి కొరకు ప్రార్థన చేస్తాం. పెద్ద పెద్ద దర్శనముతో కలలు కంటున్న ప్రతి ఒక్కరి కలలు దేవుని నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. చిన్నారి బిడ్డల హృదయంలో గురువుగా మారాలని, విత్తనం నాటపడాలని ప్రార్థన చేస్తాం. కన్యాస్త్రులుగా దేవుని సేవలో ఉండాలని జ్ఞానమును, విత్తనమును దేవుడు ఈరోజు నాటమని ప్రార్థన చేస్తాం. మన పిల్లలు చిన్న వయసులోనే చనిపోకూడదు, మరణం అవరిని త్వరగా తీసుకుని పోకూడదని మరణ ఆత్మను బంధించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం వారిని నిలిచి ఉండమని ప్రార్థన చేసుకుందాం. ఈ వరకు మాట రాలేని వాడికి ఈరోజు దేవుడు మాట ఇచ్చునుగా.
చూపుని కోల్పోయిన వారికి చూపు దయచేయబడును గాక. నరము వ్యాధులతో పక్షవాలతో ఎప్పుడు కూడా తల ఆడుకొని ఉంటున్న కదిలింపుతున్న ఆ వ్యాధి వెళ్ళగొట్టి స్థిరమైన శరీరం నరములు వారికి దయచేయబడును గాక. పిచ్చి పట్టి సలైవా చలి ఎప్పుడు నోటి నుండి వస్తున్న పిల్లలకు స్వస్థత కలుగును గాక. స్వామి 3 నెలలు 4 నెలలు 5 నెలలోని జన్మించి అప్పుడు నుండి ఇప్పుడు వరకు స్వామి ఒక్కరు మోయాలి, ఒకరు తినిపించాలి, ఒకరు స్నానం చేపించాలని ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. స్వస్థత వారి మీద కుమ్మరించుమయ్యా. స్తోత్రం ప్రభు. చర్మ వ్యాధి, కుష్ఠ రోగం, చర్మ వ్యాధి, తోలు వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచుమయ్యా. ఈ బిడ్డలు చిన్న వయసులోనే స్వామి భయంకరమైన వ్యాధికి గురి అయి ఉన్నారు, వారిని స్వస్థపరచు స్వామి. స్తోత్రం. వెంట్రుకలు ఊడిపోవటం, అలర్జీ వ్యాధి సంబంధించిన బిడ్డలను స్వస్థపరచుమయ్యా. ఆకలి తినిన వెంటనే వాంతి వస్తుంది, ఆ బిడ్డలను సమర్పిస్తున్నాం. రక్త వ్యాధితో ఉన్న చిన్నారి బిడ్డలను సమర్పిస్తున్నాం అయ్యా. చిన్న వయసులో ఏమి చెయ్యాలి అని తెలియకుండా పాపంలో పడిపోతున్న అందరినీ నీ దరి చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్థలంలో మోకరించి మన బిడ్డల మీద దేవుని అనుగ్రహం దయచేయమని, అభిషేకం దిగి రావాలని ఆరాధన చేసుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసే నా ప్రాణం, యేసే నా ధ్యానం, యేసే నా గమ్యం. తల్లిదండ్రులు తప్పుగా ఉండటం వలన తల్లిదండ్రుల మీద కోపంతో ఉన్న బిడ్డలను సమర్పించుకుందాం. త్రాగుతోని వచ్చి ప్రతిరోజు కొడుతున్న తండ్రి మీద కోపముతో గాయముతో ఉన్న బిడ్డలను దేవుడు తాకమని సమర్పించుకుందాం. ఆరాధన చేసుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము,
యేసురాజా, యేసు రక్షకుడా, ఈ సమయంలో కూడా హాస్పిటల్లో ఉన్న బిడ్డలను నీకు సమర్పిస్తున్నా. ఆస్తమా వ్యాధి అని, నిమ్ము అని, నరముల వ్యాధి అని, హై ఫీవర్ వలన బ్రెయిన్ బాధింపబడి ఉన్నది అని, చిన్నప్పుడే పుట్టినప్పటి నుంచి హృదయంలో ద్వారం ఉంది అని, ఈ సమయంలో హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అందరి కొరకు, పల్లెటూరులో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి, అమ్మా నాన్న రైతు కనుక దర్శనం అనేది ఏమీ లేకుండా ఊర్లోనే ఉండిపోతాం, చిన్న చిన్న కూలి పని చేసుకుందామని దర్శనం ఉండి కూడా ఆ దర్శనం పాడవటం వలన, నెరవేరకుండా పోవటం వలన అలసిపోయిన వారి కొరకు, చిన్న వయసులోనే పెళ్లి చేసి చాలా బాధలో ఉన్న వారి కొరకు, సమయం వచ్చి కూడా పెళ్లి ఇంకా కాలేదు అన్నవారికి, ఆశించిన చదువు చదవలేదు అని కృంగిపోయి భయములో ఉన్నవారికి, ఎగ్జామ్స్ రాసి గురుకుల్లో చేరటం కానీ, మంచి స్కూల్లో సీటు కావాలని, హాస్టల్లో సీటు కావాలని ఏడుస్తున్న తల్లిదండ్రుల కొరకు, ఇంత ఖర్చులు పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివించట్లేదు కానీ మంచి స్కూల్లో చదివించాలని ఎగ్జామ్స్ రాసి వేచి ఉంటున్నవారు, కాలేజీలో చదువుతున్నవాడు, ఈ కరోనా కాలమున బాధింపబడిన చిన్నారి బిడ్డలు, కరోనా కాలమున చనిపోయిన చిన్నారి బిడ్డలు, క్యాన్సర్ వ్యాధితో బాధింపబడిన చిన్నారి బిడ్డలు, చిన్న వయసులోనే కిడ్నీ ఫెయిలియర్ అని బాధింపబడిన బిడ్డలు, అందరి మీద నీ ఆత్మను కుమ్మరించమయ్యా. స్తోత్రం ప్రభు, మీకే ఆరాధన స్వామి. రక్షకుడా, గాయం పొంది దెబ్బ పొంది మాకు రక్షణ ఇచ్చిన దేవా, శిష్యుల మీద నీ ఆత్మను ఊది ఆత్మను పొందుకొనండి అన్నారే. ఇప్పుడు నా పిల్లలందరి మీద, మా సంఘములో ఉన్న పిల్లలందరి మీద, ఇప్పుడు వరకు చిన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు మేము దర్శించిన పిల్లలందరి మీద, ఈ రోజు వరకు ఎంతమంది పిల్లలను మేము చూసామో వారందరి మీద, మా చుట్టాలను పిల్లలను, నా మరది మీద, నా మనవడి మీద, నా దగ్గర వచ్చిన చిన్నారి బిడ్డల అందరి మీద శక్తిని కుమ్మరించుమయ్యా, జ్ఞానమును కుమ్మరించుమయ్యా, దైవ భయముతో వారిని నింపుమయ్యా, దైవ శక్తితో వారిని నింపుమయ్యా, పరిశుద్ధముతో వారిని కప్పుము స్వామి. ఎల్లప్పుడూ కూడా నీతో నడవటకు వారికి శక్తిని ప్రసాదించు. నువ్వు ఆశపడుతున్న చిన్నారి బిడ్డలు, నీ నివసిస్తున్న దేవుని ప్రీతికరమైన బిడ్డలు ఈ ప్రపంచంలో అధికదిగా జన్మించునుగాక. ఎఫెసీయుల 1:5 లోకం సృష్టింపబడటకు మున్పే క్రీస్తుని యందు నిన్ను తెలుసుకున్నాడు, ఎన్నుకొన్నాడు అన్నాడు. ఆ వాగ్దానం చెప్తుంది. మా పిల్లలందరి మీద అభిషేకం కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్థలములోనే మోకరించి మీ పక్కన ఉన్న పిల్లల మీద నీ కుడి హస్తమును ఉంచి వారిని ముందు మోకరింప చేసి, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వారి తల మీద నీ కుడి హస్తమును ఉంచి మనసారా దీవించండి.
అబ్రహాం ఈసాకుని ఆశీర్వదించినట్లు, ఈసాకు యాకోబుని ఆశీర్వదించినట్లు, యెహోవా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితం ఈనాడు ఆశీర్వదింపబడును గాక. మన బిడ్డల కొరకు దేవుడు వచ్చిన ఆశీర్వాదములు, ఆగిపోయిన దీవెనలు ఈనాడు పరలోకం తెరవబడి గొప్పగా వారి మీద కుమ్మరింపబడును గాక. వారు డైజెషన్ సిస్టమ్, రక్తం సిస్టమ్, వారి జ్ఞాపక శక్తి బ్రెయిన్ సిస్టమ్, స్వామి నరములకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యాలు అన్నింటిలో దైవ శక్తి నిండుగా పోయబడును గాక. Let them have the great wisdom in your holy name. Let them free from all the sicknesses in the holy name. Let them receive the holy anointing in the name of Jesus. Let them receive the holy power from heaven today. Let them receive the complete health in the name of Jesus. Let them receive the mighty anointing in the name of Jesus. Let them
అనాథలకు తల్లిదండ్రులు లేపబడును గాక. అనాథ ఆశ్రమం అన్ని కూడా ఖాళీగా మారిపోగును గాక. ఉన్నవారు ఒక్కొక్కరిని అడాప్షన్ చేసుకోవాలి అయ్యా. ప్రతి ఒక్క అనాథను ఒక్కరు కూడా ఉండకుండా అందరిని ఆదుకొని మంచి మనసు కలిగిన వారిని లేపమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు ఉండి కూడా అనాథగా మారిన వారిని ఆశీర్వదించి ఓదార్చమని బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మేము కూడా చిన్నారి బిడ్డల వలె మారుటకు అనుగ్రహం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఓ పావుర రూపమా. దైవజనులారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్నవాడు మీ ఇంటిలో పవిత్రమైన నూనె ఉండినా అది నీ కుడి హస్తంలో తీసుకొని నీ పిల్లల మీద ఆ నూనెను, పవిత్ర నూనెను, ఆశీర్వదింపు నూనెను మీ పిల్లల తల మీద ఉంచు. నీ ద్వారా ఇప్పుడు నీ పిల్లలు ఆశీర్వదింపబడుతున్నాడు. సాక్షాత్ యేసు ప్రభు నీ ఇంటికి దిగి వచ్చి ఉన్నాడు. కడుపు పెద్దగా మారుతున్న వ్యాధిలో ఉన్న నీ కొడుకుని ఇప్పుడు దీవించు. శరీరం చిన్న వయసులో పెద్ద లడ్డుగా పెద్దగా మారుతున్నాడు, నీ కొడుకుని దీవించు. ఈయన దరిద్రుడు అని చెప్పినావే, మన్నిపు అడిగి నా కొడుకు దేవుని దీవెనలు అని పలుకు. ఈ కూతురు శాపం అన్నావే, దాని కొరకు మన్నిపు అడిగి నా కూతురు దేవుని బహుమానమని చెప్పు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పు. నీ గర్భములో ఉన్న బిడ్డలను దీవించమని చెప్పు. ఈరోజు గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్న వారికి చాలా మందిని దేవుడు దీవిస్తున్నాడు కనుక పరిశుద్ధ నూనెను తీసుకొని నీకు నీవే అభిషేకించుకో. ఈ తల మీద నీ కుడి హస్తం నుంచి ప్రార్థన చేసుకో. యెషయా గ్రంథం 66:9 ప్రకారం నీ గర్భం తెరవబడుచున్నది. దేవుని ఆశీర్వాదం నీ మీద దయచేయబడుతున్నది. ఆహారుని కన్నిటిని చూసిన దేవుడు, అన్న కన్నిటిని చూసిన దేవుడు, ఎలిజబెత్ కన్నిటిని చూసిన దేవుడు నీ కన్నిటిని చూడరా? నీ దుఃఖమును తొలగింపరా? నీ కొడుకుని ఉన్నత స్థానముకు లేపరా? నా కొడుకుకి ఏ భవిష్యత్తు లేదని ఆహారు కన్నీరు కార్చినప్పుడు ఇస్మాయిల్ కని ఒక దేశమును ఏర్పరచలేదా? ఇస్మాయిల్ని పెద్ద జాతిగా మార్చలేదా? నీ కొడుకు కొరకు పెద్ద ఐశ్వర్యం దేవుడు ఉంచి ఉన్నాడు. నీ కూతురుని పెద్ద జాతిగా మార్స్తాడు. పెళ్లి అయి ఒక్క వారంలో నీ కూతురు తిరిగి వచ్చిందా? నీ దేవుడి దగ్గర సమర్పించుకో. దేవుని ఆశీర్వాదం, దేవుని శక్తి, దేవుని బలం నీ మీద వస్తున్న సమయం. ఎముకలు విరిగిపోయి ఇంటిలో పడిపోయిన నీ పిల్లలకు త్వరగా లేవమని దీవించు. నీ కొడుకుని చూసి దరిద్రుడని చెప్పకు, దేవుని బిడ్డ అని పలుకు. విగ్రహ ఆరాధన నీ కొడుకుని నడిపించుండినచో, నీ కూతురిని నడిపించినచో మన్నిపు అడిగి యేసు ఒక్కడే దేవుడు అని నీ పిల్లలు దీవించి దయచేసి అందరూ నీ కొడి హస్తము నూనెతో నింపబడిన నీ హస్తమును పిల్లల మీద ఉంచి ఆశీర్వదించండి. ఓ పావుర రూపమా, ఓ పావుర రూపమా, పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర
అనుభవించిన వేదన సముద్రములో మునిగిపోయిన నయీన్ పట్టణத்து విధవరాణిని దేవుడు తాకలేదా? దుఃఖముని సంతోషంగా మార్చలేదా? సమాధికి పోయిన వారిని తిప్పి జీవం ఇవ్వలేదా? నీ కొడుకుకి ఇస్తాడు, నీ కూతురికి ఇస్తాడు. దేవుడు నీ బిడ్డను దీవించుటకే నీ కడుపులో ఉంచాడు. నీ కూతురు సాధించుటకే జన్మించినది. భయపడకు, నీ కొడుకుని దేవుడు లేపుతాడు. నీ భయం ఆందోళన మార్చబడుతుంది. నీ అనుకేలేని అద్భుత క్రియలు నీ కొడుకు జీవితంలో దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు. చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. ఆరాధన చివరి నిమిషంలో ఉన్నాము. ఈ 1 గంటలు దేవుని ఆరాధించుదాం. 1 నిమిషం ఆయనతో ఆరాధనలో ఉంటున్నప్పుడే అభిషేకం కుమ్మరిస్తున్నాడంటే 1 గంటలు ఆయన ఆరాధించిన మనను అభిషేకించమని, పరిశుద్ధ ఆత్మ మన పిల్లల మీద దిగి రమ్మని ప్రార్థన చేసుకుందాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ నాన్న కొట్టాడని తిట్టాడని, రెండవది పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మ తిట్టిందని, నాన్న తిట్టాడని ఇంటి నుండి పారిపోయి రైల్వే స్టేషన్లో ఉన్నవాడు, బస్ స్టాండ్లో తిరుగుతున్నవాడు, అందరినీ దేవుడు దీవించమని ప్రార్థన చేసుకుందాం. మన విన్నపాలన్నింటినీ కూడా మన రక్షకుడు యేసుక్రీస్తువే స్వయముగా బోధించిన ప్రార్థన ద్వారా దేవుడికి చెల్లించుకుందాం. పరలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ఆమేన్. యేసు ప్రభుని భద్రంగా కాపాడిన ఆ మరియ తల్లి సిలువ వరకు తోడుగా నిలబడి యేసు మరణం తర్వాత కూడా శిష్యుల్ని ఆదుకొని నడిపించినట్లు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు మన కోసిగిన తల్లి
మన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీ తోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ములు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా మోకరించి యేసుని దీవెనలు ఈ సమయంలో పొందుకుంటాం. దైవజనులారా, ఈ ఆరాధనలో మీరందరూ మాతో పాల్గొనాలని ఎంతో ఆశపడ్డాము. కొన్ని నెట్వర్క్ ప్రాబ్లం, కానీ వెంటనే మీకు ఫేస్బుక్లో మీకు ఇవ్వబడును. ఈ ఆరాధన ముగించిన వెంటనే మధ్యలో కట్ అయింది కదా, అది వేరు ఒక రికార్డింగ్ ద్వారా మీకు సంపూర్ణంగా పంపబడును. అది మరి ఒక్కసారి మీ పిల్లలతో కూర్చొని ఆరాధన పాల్గొని దేవుని పొందుకోండి. ఇప్పుడు మోకరించి దేవుని ఆశీర్వాదము పొందుకుందాం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి క్షణం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిదినం. ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. ప్రభు మీతో ఉందురుగాక. ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు